ప్రైజ్ ద లార్డ్. మనం ఇప్పుడు మన ప్రభు అయిన దేవుడు మనకిచ్చిన తన లేఖనాలను, తన వాక్య భాగాలను చదువుకొని జ్ఞాపకం చేసుకుందాము. దయచేసి మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథం తీయండి. అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక. ప్రభు అయిన దేవుడు తన దాసుడైన అపోస్తలుల ద్వారా రాయించిన రోమియోలకు రాసిన పత్రిక, అందులో అధ్యాయం 1:18 వచనము. అధ్యాయం 1:18 వచనము ఈ విధంగా రాయబడి ఉంది: దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుని యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నదే. మళ్ళీ ఒకసారి వినండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుని యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఇక్కడ ఈ వాక్యంలో మనం చూస్తే ఏముందంట? సత్యమును అడ్డగించడం. దేని చేత అంటే దుర్నీతి చేత. దుర్నీతి అంటే అర్థం ఏంటంటే గౌరవం ఇవ్వకపోవడము, దేవునికి విరోధంగా నడవడం అన్నమాట. మీరు మీ నిత్య జీవనంలో ఏదైనా ఒక పని నిమిత్తము ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్ళారనుకోండి. ఆ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ పని మీ దగ్గర ఉన్న ప్రతి కాగితాలు అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయనుకోండి. అవతల వ్యక్తి ఆఫీసరు ఆ పని ఎంత కరెక్ట్గా ఉన్నా సరే కాగితాలు ఆయన చేయడానికి మనసు ఒప్పుకోరు. ఏదైనా డబ్బులు ఇస్తాడేమో, ఏదైనా లంచం ఇస్తాడేమో అని ఇవాళ రా రేపు రా అని ఇట్లా తిప్పుతూ ఉంటారు. అది లేదు ఇది లేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేదంటే కరెంట్ లేదని, లేదా నెట్ లేదని, సరిగా నెట్ స్పీడ్గా రావట్లేదు, సైట్ ఓపెన్ అవ్వట్లేదు, కంప్యూటర్ ఆపరేటర్ లేరు, ఏదో కారణం ఇట్లా చెప్పేసి మీరు చేసే మీ పనిని ఏం చేస్తారంటే అడ్డగిస్తూ ఉంటారు. మీ జీవితంలో మీరు చేసే ప్రతి పనిని సత్యమును ఏం చేస్తారంటే మీరు కరెక్ట్గా ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని అడ్డగిస్తూ ఉంటారు. ఆ పని జరగకుండా చేస్తూ ఉంటారు, మిమ్మల్ని ఆపోజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు సువార్త, యేసు వాక్యము సత్యమైనది. ఈ వాక్యాన్ని, సువార్త పనిని ఈరోజు ఎంతమంది ఎదిరించట్లేదు, ఈ వాక్యం వెళ్ళకుండా ఎంతమంది అడ్డగిస్తూ ఉంటారు. దేవుని సేవకుల్ని ఎంతమంది అడ్డగించట్లేదు, దేవుని పనిని ఎంతమంది అడ్డగించట్లేదు. ఇలా ఎవరైతే ఒక సత్యాన్ని, ఒక మనిషి సత్యంగా వ్యవహరిస్తున్నప్పుడు ఎవరైతే ఇలా అడ్డగిస్తూ ఉంటారో, ఒక పని నిమిత్తం ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ పని అవ్వకుండా ఎవరైతే దాన్ని అడ్డగిస్తూ ఉంటారో అటువంటి మనిషి మీద, ఈ అడ్డగించే మనిషి మీద, సత్యమును అడ్డగించే మనిషి మీద దేవుడు తన కోపాన్ని పరలోక రాజ్యం నుండి బయలుపరుస్తాడు. స్పష్టంగా రాయబడి ఉంది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుని యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది అని రాయబడి ఉంది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ సత్యమును అడ్డగించు అంటే అర్థం ఏంటంటే సత్య మాటలను విరోధంగా ఉండడము, సత్య ప్రవర్తనకి విరోధంగా ఉండేవారిని, ధర్మముగా ఉండేవారిని అడ్డగించేవారిని, ఒక వ్యక్తి క్రమంగా మంచిగా ఉంటున్నప్పుడు ఆయన్ని కూడా అడ్డగించేవారిని, మంచిగా ఉండేవారిని అడ్డుకునేవారిని, నీతిగా ఉండేవారిని అడ్డుకునేవారిని, ఎవరైతే సత్యమును అడ్డగిస్తూ ఉంటారో వారి మీద దేవుని కోపం ఖచ్చితంగా వస్తుందని ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది. మరి ఇలాంటి ఈ వాక్యానికి ఒక మంచి ఉదాహరణ పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూస్తే, ప్రభుదాసుడైన అపోస్తలుడైన పేతురు గారి జీవితంలో జరిగింది. ఎవరెవరి జీవితంలో అంటే పేతురులో దేవుని పరిశుద్ధాత్మ అనేది ఉంటుంది. అననీయ అని ఒక వ్యక్తి తనకు కలిగిన కొంత భూమిని అమ్మి, ఆ భూమిని అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులో కొద్దిగా డబ్బుల్ని దాచిపెట్టుకొని ఈ భూమి అమ్మడం వల్ల నాకు ఇదే వచ్చిందని పోయి పేతురుతో చెప్పడం జరిగింది. పేతురులో దేవుని ఆత్మ ఉంది, దేవుని ఆత్మ సత్యమైనది. ఈ విధంగా ఈ అననీయ అనే మనిషి పోయి సత్యం ఏంటి, భూమి అమ్మినప్పుడు ఎంత డబ్బులు వచ్చాయో ఆ డబ్బులు చెప్పకుండా అది ఎంత వచ్చిందో అంత చెప్పకుండా అందులో కొంతవరకు దాచిపెట్టి
వెళ్ళి ఇద్దే వచ్చిందని చెప్తాడు. అంటే అబద్ధం చెప్తాడు ఆయన. దుర్నీతి అంటే పేతురులో ఉన్న పరిశుద్ధాత్మకి ఆయన గౌరవం ఇవ్వలేదు. డిస్హానెస్టీ అన్నమాట. గౌరవం ఇవ్వకపోవడం వల్ల ఆ అననీయలో ఉన్న ఆ దుర్నీతిని బట్టి అననీయలో దేవుని దాసుడన్న పేతురులో ఉన్న ప్రభు ఆత్మను ఆయన గౌరవించకపోవడం వల్ల, సత్యము చెప్పకుండా అబద్ధము చెప్పడం వల్ల, సత్యాన్ని అడ్డగించడం వల్ల, సత్యాన్ని చెప్పకపోవడం వల్ల దేవుడు తన కోపాన్ని వెంటనే తన మీద చూపించాడు. కాబట్టి అననీయ అప్పటికప్పుడు పేతురు ముందే మాట్లాడుతూ ఉండగా చనిపోవడం జరిగింది. కొద్దిసేపు అయిన తర్వాత అననీయ భార్య వచ్చి కూడా అదే చెప్పడం జరిగింది. అలానే అబద్ధం చెప్పింది, సత్యం చెప్పకుండా అబద్ధం చెప్పింది. వెంటనే అననీయ భార్య కూడా చనిపోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సత్యమును అడ్డగించే ప్రతి ఒక్క మనుషుని మీద సత్యాన్ని అడ్డగిస్తున్నాడంటే అది భక్తిహీనత. సత్యాన్ని అడ్డగిస్తున్నారంటే ఒక దుర్నీతి వలన మాత్రమే, అగౌరవం, అది గౌరవించకపోవడం. అలా చేసే ప్రతి ఒక్కరి మీద దేవుని యొక్క కోపము ఖచ్చితంగా వస్తుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ వాక్యం నుంచి దేవుని ఉద్దేశం ఏంటి అంటే, దేవుని వాక్యమును, తన మార్గమును, తన చిత్తమును, సత్యమును ప్రేమించని మనుష్యుని మీద దేవుడు తన కోపమును ఖచ్చితంగా చూపిస్తాడు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సత్యాన్ని మీరు అడ్డగించేవారుగా మీరు ఉండకండి. అలా ఉంటే మీ మీద దేవుడు కోపం చూపిస్తారు. మీరు సత్యమును ప్రేమించేవారుగా జీవించాలి. కాబట్టి ప్రభువు అనే దేవుడు ఈ చిన్ని మాటలను మీ జీవితంలో స్థిరపరిచి మిమ్మల్ని సత్యవంతులుగా మార్చునుగాక. యేసు అతి పరిశుద్ధమైన నామములో ఆమేన్.